3 నెలల పాటు నిలవ ఉండే టమాటా ఊరగాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. నేను ఈ ఊరగాయకు 2 కేజీల గట్టిగా ఉన్న టమాటాలు పండినవి తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కాయని 4 ముక్కలు చేసుకుని ఆ విధంగా అన్నీ తరుక్కోవడం పూర్తయ్యాక ఒక బాండి పెట్టుకుని అందులో ఏస్ప్రాండ్ పప్పు నూనె వాడతాను ఊరగాయలకి నేను. అది కాకుంటే పల్లి నూనె కూడా వాడచ్చు. ఆ నూనె ఒక 2 చెంచాలు వేసి ఈ ముక్కలన్నీ వేసి మూత పెట్టి స్లిమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించాలన్నమాట. ఇది ఉడకటానికి దాదాపుగా అరగంట పడుతుంది. ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా నీరు చేరుతుంది. ఈ నీరంతా ఇంకిపోయి బాగా దగ్గర పడి ముద్దలాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉడకటం అయిపోతూ వస్తున్న టైంలో దీనికి గాను ఒక 100 గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు అది కూడా టమాటాలతో పాటు ఉడికిపోతుంది అనమాట. ముందరే వేస్తే టమాటాలు ఉడకవు, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. వేసుకుని ఒక 10 నిమిషాల నుంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలని చల్లారబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల పోపు వేసుకుంటున్నాం మనము. పోపుకు గాను ఒక పావు సేరు 250 గ్రాముల నూనె ఏస్ప్రాండ్ పప్పు నూనె వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని పాల ఇంగువ ఒక 5-6 పలుకులు వేసుకోవాలి. పాల ఇంగువ చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఊరగాయలకి. ఇలా నూనెలో వేసినప్పుడు ఆ ఇంగువ వేగిన తర్వాత పైకి తేలుతుంది. అప్పుడు దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని పొడి కొట్టుకుని ఈ ఊరగాయలు కలుపుకోవాలి చివరిలో అనమాట. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాముల దాకా పాయలు తీసి తొక్కలు తీసేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా గుజ్జుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో గాను ఒక 4 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్స్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. అది కలిపిన తర్వాత దీనికి గాను సరిపడా ఉప్పు, కారం, పసుపు ఒక 2 స్పూన్స్ పసుపు, దాదాపుగా ఒక 100 గ్రాములు పడుతుంది. ఉప్పు కారం తగ్గితే మళ్ళీ చూసుకుని వేసుకోకండి. ఉప్పు కారం ఏమాత్రం తగ్గినా నూనె తగ్గినా ఊరగాయ పాడైపోతుంది. కాబట్టి మనము 3వ రోజు నోట్లో వేసుకు చూస్తే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇంకా అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఆ విధంగా సరిపోయిందో లేదో చూసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇక ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత నూనె ఈ విధంగా అంచుల్లో చేరుతుంది అనమాట. అంత దాకా ఉడికించుకుని ఆఫ్ చేసేస్తే ఊరగాయ టైం పట్టేదల్లా ఇది ఉడికించడానికి మాత్రమే. అంతేనండి, ఎంతో సులువుగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్